వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. కలెక్టర్ కార్యాలయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లాలో నిర్వహించే సర్దార్ ఎట్ 150 యూనిటీ మార్చ్ వివరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం వెల్లడించారు. అక్టోబర్ 6న మై భారత్ నేతృత్వంలో భారత్ చేపట్టిన సర్దార్ ఎట్ 150 యూనిట్ మార్చ్ను ప్రారంభించిందని అన్నారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యం మేరకు జిల్లా స్థాయిలో 3 రోజులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 3 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని, అక్టోబర్ 31 ఉదయం 7 గంటలకు సూర్యమహల్ జంక్షన్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం వరకు సుమారు 500 మంది పౌరులతో మొదటి జిల్లా స్థాయి పాదయాత్ర ఉంటుందని, అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమం సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 31 తారీఖుకి మనం యూనిటీ లాగా ఆల్రెడీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ జిల్లా స్థాయిలో మనం యూనిటీ మార్చ్ కూడా పెట్టాం. సో యూనిటీ మార్చ్ లో అంటే ఏం లక్ష్యం ఉజ్వల్ గారు ఆల్రెడీ చెప్పిన యూత్ కోసం మనకు యూత్ కి తెలియాలి, మనం ఇండిపెండెన్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఏమేమి చేశారో వాళ్ళకి తెలియాలి కోసం మనం ఒక చిన్న పదయాత్ర సూర్యమేర జంక్షన్ నుంచి మనం పదయాత్ర పెట్టాము. ప్రతి జిల్లా లెవెల్ తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా మనం ఒక పదయాత్ర పెట్టాము. ఈ లక్ష్యంకి మనకు మోటో యూనిటీ నేషన్ ప్రైడ్ సంబంధించి మన మోటో. ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, యువజన సంఘాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిపి, ఎన్జిఓ సంస్థలు పాల్గొని ఆత్మ నిర్భర్ భారత్ సందేశాన్ని ప్రజల్లోనికి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ యాత్ర ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఇప్పుడు ఎన్సిసి కోఆర్డినేటర్, ఎన్సిసి కమాండర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అలాగే మై భారత్ టీము, అలాగే విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు అందరూ సహకారంతో ఈ యాత్ర నిర్వహించారు. ఈ జిల్లాలో 3 రోజుల పాటు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు 3 రోజుల పాటు యాత్ర, 25 రోజుల్లో 3 రోజులు యాత్ర చేయాలి. అందులో భాగంగా మనం మన శ్రీకాకుళం జిల్లాలో అక్టోబర్ 31న ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు పాదయాత్ర, 3 రోజుల కన్నా ఎక్కువే చేయొచ్చు, కనీసం 3 రోజులు పాదయాత్ర చేయాలి. ఒక్కొక్క పాదయాత్రలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర జరగవలసి ఉంటుంది. ఈ పాదయాత్ర కేవలం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఎక్కడా కూడా ఏ పార్టీ జెండాలు కూడా ఉండవు. మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ మాట్లాడుతూ జాతీయ గౌరవాన్ని పెంపొందించడానికి, యువతలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి స్మారక భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా రాష్ట్ర నిర్మాణంలో జన్ జాగీదారీ అనే ప్రధానమంత్రి దార్శనికతను అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలు మై భారత్ గవర్నమెంట్ ఇన్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతున్నాయని, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని 25 మద్యం దుకాణాలు మరియు 3 బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర శనివారం ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్కు సంబంధించిన పోస్టర్లను అతికించి పలువురికి అవగాహన కల్పించడం జరిగిందని బొబ్బిలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ కరపత్రాలను మద్యం వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే ఈ యాప్ను దాదాపు 500 మందితో డౌన్లోడ్ చేయించడం జరిగిందని తెలిపారు. ఈ యాప్ను ఉపయోగించి బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో అమ్ముతున్న మద్యం సీసాల నాణ్యతను పరిశీలించవచ్చని, మద్యం సీసాల యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన యాప్ అని అన్నారు. ఇందులో బొబ్బిలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడుతో పాటు సిబ్బంది ఉన్నారు.
నర్సనపేట వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణ చైతన్య మాట్లాడుతూ పేదవారి కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే వాటిని ప్రైవేటీకరణ చేసి సొమ్ము చేసుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో పేదల కోసం ఆలోచించిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. తన తాబేదారులకు మెడికల్ కాలేజీలు అప్పగించి జేబులు నింపుకోవాలనే ఆలోచన పక్కన పెట్టాలని హితవు పలికారు. 1 కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ఒక పెద్ద ఉద్యమంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాడుతామని తెలిపారు. చంద్రబాబు వైఫల్యాన్ని అందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలాల అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థలం పంచాయతీ పిట్టపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాటర్ ట్యాంక్ పనులను శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజల సౌకర్యాలు అందించే విధానం రూపొందించడంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ నియోజకవర్గం ఎమ్మెల్యే నడిగుంటి ఈశ్వరరావు కృషి ఫలితంగానే ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి బీజం పడిందని ఆయన కొనియాడారు. దీనికి ప్రతి పంచాయతీలో జరుగుతున్న పనులే అభివృద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. ట్యాంక్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీరు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈ దుర్యోధన, కాంట్రాక్టర్ సుకుమార్, అయ్యప్ప, వార్డు మెంబర్ అప్పన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి మరియు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28న వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కంచిలిలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎంపీపీ దేవదాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కంచిలి పట్టణంలో వైసీపీ శ్రేణుల సమక్షంలో పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లి ఈశ్వరరావు, వజ్ర మృత్యుంజయ, గణపతి సింహాచలం, ఇప్పిలి కృష్ణారావు, కొనపల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలకు సంబంధించి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి గురువారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం 12 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. దేవస్థానంలో ఇంజనీరింగ్ అధికారులు కొరతగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఏఈని నియమించాలని మంత్రి చెప్పగా ఏఈని 2 రోజుల్లో నియమిస్తామని కమిషనర్ తెలిపారు. ఆలయాన్ని వాస్తు ప్రకారం శాస్త్రీయంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆలయ అర్చకులు తుడా ఈ సుగుణాకర్ రావులను ఆదేశించారు. ఏదైతే మన రథసప్తమి వేడుకలతో పాటుగా శ్రీకాకుళం ఉత్సవం కూడా 7 రోజుల పాటు జరపాలని ఒక తీర్పు అనుకున్నాం. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుని 7 రోజులు కూడా ఈ పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కవర్ అయినట్టుగా వివిధ ప్రోగ్రామ్స్ పెట్టడం, పెద్దలందరికీ పిలవడం, శ్రీకాకుళం ఔన్నత్యాన్ని ఈరోజు ఆ ఉత్సవ రూపంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఆ కార్యక్రమం కూడా చేయాలని చెప్తున్నాం. తప్పనిసరిగా ఈసారి ఉత్సవాలు, రథసప్తమి ఉత్సవాల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా తయారు చేశారు. అప్పుడు సమయం చాలా తక్కువ ఈసారి, అందుకే మనం ఒక 50 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తప్పనిసరిగా ఈసారి
గతంలో జరిగిన ఏవైనా చిన్న చిన్న లోపాలు సరి చేసుకుని ఇచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఆటంకం కలగకుండా, ఎవరి పాలన క్యూలో వాళ్ళు వెళ్ళి వెయిటింగ్ లేకుండా దర్శనం చేసుకోవడానికి ఆ ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాం. జిల్లా యంత్రాంగం అదే పని చేస్తున్నారు. తాత్కాలికంగా 10-12 కోట్ల రూపాయలు పుష్కర్ని కానీ మనకు అవసరమైనటువంటి తాత్కాలికంగా ఏవేవి కావాలో అన్నింటికి 12 కోట్ల ప్రతిపాదన పంపించారు. అది కూడా తొందరగా శాంక్షన్ చేసి ఈ సంవత్సరం ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా పనులు చేయాలని అనివెట్టి మండపం సీలింగ్ మోడరేట్ చేయాలని, క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. లోపల వైపు ఫ్రీగా ఉండేలా చూడాలని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సెక్యూరిటీ తదితర సిబ్బందికి జీత భత్యాల గురించి తెలుపగా కమిషనర్తో మంత్రి ఫోన్లో మాట్లాడగా సమస్య పరిష్కరిస్తామని మంత్రికి ఆయన వివరించారు. శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ అన్నప్రసాదం కౌంటర్, పార్కింగ్, యాత్రికుల వసతి, మహతి ఆడిటోరియం, భక్తులు వేచి ఉండే హాల్ నిర్మించాల్సి ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్పై కూలంకుషంగా చర్చించడమైందని వివరించారు. రథసప్తమికి ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ కె సాయి ప్రతీక్ష, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు పట్నాయక్, ఆలయ ఈఈ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.